మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్, ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్ వైట్స్ తీసుకోవటం, ఎగ్ వైట్స్తోనే ఆమ్లెట్ వేసుకోవటం అనేది చాలామంది ఒక రొటీన్ లాగా చేసుకుంటున్నారు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఎగ్ అనేది ఇప్పుడు ఆపేసేయటం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఆపేయాల్సిన అవసరం లేదండి. ఎగ్ వైట్స్ అన్నారు చూడండి, అసలు ఏదైనా ఒక స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ ఉండి డాక్టర్ అడ్వైస్తో ఎల్లో మానేయాల్సి వస్తే తప్ప హోల్ ఎగ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఈ మధ్య కాలంలో మనకి స్పెషలైజ్డ్ ఎగ్స్ అనేవి వస్తున్నాయి, ఒమేగా 3 రిచ్ ఎగ్స్ అని కానీ, వైటమిన్ డి రిచ్ ఎగ్స్ అని కానీ, ఇట్లా రకరకాల బ్రాండ్స్ వాళ్ళు అది ఎట్లా చేంజ్ చేస్తున్నారు? బై గివింగ్ గుడ్ ఫీడ్ టు ద చికెన్ దట్ ఈస్ లేయింగ్ ఎగ్స్. ఒక ఇండివిజువల్ వెయిట్ 60 kgs ఉంటే అట్లీస్ట్ 55 to 60 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ డైలీ బేసిస్లో ఉండాలి అంటారు కదా. చికెన్ విషయానికి వస్తే ఎంత చికెన్ తీసుకుంటే మనం దాన్ని మీట్ అవ్వగలం? మనకి ప్రోటీన్ అనేది కేవలం చికెన్ నుంచే రావాలనుకోవడం ఇస్ అ మిస్టేక్. చాలా మంది వర్కౌట్ చేస్తేనే ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటారు. వర్కౌట్ కూడా ఎందుకు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఎక్స్ట్రా ప్రోటీన్ అవసరమా లేదా ఉంటుంది. వర్కౌట్ చేసేటప్పుడు కొంతమంది బాడీ బిల్డింగ్ కోసం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ సప్లిమెంటల్ ప్రోటీన్ అవసరం అవుతుంది. గుడ్ క్వాలిటీ ఆఫ్ వే ప్రోటీన్ ఈజ్ యాక్చువల్లీ రికమెండెడ్. అది ప్రోటీన్ నీడ్స్ మీట్ అవ్వడానికి మనం టైంకి తినకపోతే ఎసిడిటీ ఫామ్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళకి దీన్ని ఎలాగ అపోజ్ చేస్తారు? టైంకి తినకపోతే గ్యాస్ వస్తుంది, అసిడిటీ వస్తుంది అంటేనే దట్ ఈస్ యువర్ బాడీ సిగ్నలింగ్ దట్ యూ హ్యావ్ టు ఈట్ అని కదండి. అంటే ఒకప్పట్లో మన నాన్నమ్మలో అమ్మమ్మలో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుని తినేవాళ్ళు కాదు కదా, బట్ దే ఆర్ స్టిల్ బీయింగ్ హెల్దీ. మనం కూడా క్యాలిక్యులేట్ చేసి తీసుకోక్కర్లేదు. క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు అవసరం వచ్చింది అంటే బికాజ్ వీఆర్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ అవర్ బాడీస్ క్లూస్. ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాము. చాలా మంది మనలో మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ అడగాలండి, మీకు ఆకలిస్తే తింటున్నారా, టైం అయిందని తింటున్నారా, ఊసిపోక తింటున్నారా, బోరుగొట్టు తింటున్నారా, రైట్? హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. సో ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా బర్డ్ ఫ్లూ గురించి వింటున్నాం, కానీ మన ఎవ్రీడే డైట్లో ప్రోటీన్ సోర్స్ అంటే మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటున్నాం. బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనం చికెన్ ఎగ్స్ అవాయిడ్ చేసి ఇంకేమేమి తీసుకోవాలి, అసలు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనతో ఇవాళ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లహరి గారు, న్యూట్రిషనిస్ట్. హలో మ్యామ్. హాయ్ అండి. గుడ్. మీరు? ఐమ్ సూపర్, థ్యాంక్ యూ. ఎవ్రీడే మనం తీసుకునే ప్రోటీన్ సోర్స్ అంటే అది ఎగ్స్ కానీ చికెన్ కానీ. బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల తినటం అందరూ మానేస్తున్నారు, కొంతమంది కేర్లెస్గా కూడా ఉంటున్నారు. సో వాట్ ఈస్ ద థింగ్ అని చెప్పచ్చు? ఫస్ట్ థింగ్ ఇస్ అసలు ప్రోటీన్ సోర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక మీరు అన్నట్టు చాలా వరకు ఈ మధ్య ఎగ్స్ కనీసం, ఇఫ్ నాట్ చికెన్, కనీసం ఎగ్స్ అయినా సరే డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నేను కూడా యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఏమీ వేరే ఇబ్బందులు ఏమీ లేనట్టయితే కనుక, అంటే ప్రిఫరెన్స్ వైజ్ కానీ, టేస్ట్ గురించి కానీ, లేకపోతే రిలీజియస్ ప్రాక్టీసెస్ వలన కానీ, ఇట్లాంటి హర్డల్స్ ఏమీ లేనప్పుడు తప్పనిసరిగా ఎగ్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని నేను కూడా సజెస్ట్ చేస్తాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సోర్సెస్ అని. అదర్వైజ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్, మీట్స్ లాంటివి తీసుకునే వాళ్ళకి చికెన్ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది జనరల్గా యాక్సెప్టబుల్ ఐడియా అండ్ అన్ ఎస్టాబ్లిష్డ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రకరకాల వేస్ ఆఫ్ న్యూట్రిషన్లో కూడా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. లైక్ ప్లాంట్ బేస్డ్ ఒకటే ఉంటుంది, లేకపోతే హోల్సమ్ న్యూట్రిషన్, ఇట్లా రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎక్కడైనా ఫిట్ అయినప్పుడు చికెన్ అనేది కూడా ప్రోటీన్ సోర్సెస్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ టూ ఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్, డెఫినెట్లీ అవసరము. ఇది డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా రావచ్చు. ఫస్ట్ థింగ్ మీరు అడిగింది, ఓకే బర్డ్ ఫ్లూ మూలాన తీసుకోకూడదనే అనుకుందాము. అలా తీసుకోకుండా ఉన్నప్పుడు ఆ ప్రోటీన్ అనేది ఇంకెక్కడి నుంచి అయినా కూడా రావాలి కదా మన శరీరానికి, అది ఒకటి. సెకండ్, బర్డ్ ఫ్లూ అయినా కాకపోయినా కొంతమంది వేరియస్ రీజన్స్కి చికెన్ ఎగ్స్ తీసుకోలేకపోవచ్చు, వాళ్ళకు కూడా వేరే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండాలి కదా. సో మెయిన్లీ అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ నుంచే తీసుకుంటే, అంటే శాకాహారులకి మొక్కల నుంచి వచ్చేటువంటి సోర్సెస్ ఇట్లాంటివి అయితే కనుక లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్, బీన్స్. లెంటిల్స్ అంటే అన్ని రకాల పప్పు ధాన్యాలండి, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇంకా మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు అంటారు, మినపప్పు కానీ, ఇట్లా రకరకాల పప్పులు.
అలాగే గింజలు ఉంటాయి. ఇప్పుడు గింజలు కూరలు కానీ గుగ్గిళ్ళు అని ఉడికించుకొని తీసుకోవడం కానీ ఇట్లాంటివి, ఉలువలు, అలసందలు, రాజ్మా, శనగలు, కాబులి శనగలు, హోల్ కందులు కానీ ఎర్ర కందులు కానీ ఇట్లాంటివన్నీ మనము ఈ బీన్స్ కేటగిరీ కింద చూడొచ్చు. ఇవన్నీ కూడా చక్కటి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. మెయిన్లీ ఈ రెండిటి నుంచి ఎక్కువ ప్రోటీన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది శాకాహారులు అయితే కనుక. అడిషనలీ కొన్ని యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ శాకాహారులు కూడా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు, పెరుగు. పాలతో తయారైనటువంటి పదార్థాలు ఇవి కూడా మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో చూసినట్టయితే చాలామంది శాకాహారులు ఇవి తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు పాల నుంచి కూడా కొంత ప్రోటీన్ వస్తుంది, పెరుగు నుంచి వస్తుంది, ఈ పాల నుంచి తయారు చేసినటువంటి పనీర్ నుంచి కూడా వస్తుంది. సో ఇందాక అనుకున్నటువంటి గింజలు, ఆ గింజలతో తయారు చేయబడినటువంటి కొన్ని ప్రోడక్ట్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిల్క్ నుంచి పనీర్ చేసినట్టు సోయా పాల నుంచి సోయా పనీర్ తయారు చేస్తారు, దాన్ని టోఫు అంటారు. సో అది కూడా చక్కటి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. అదే ఇంకొంచెం ఈ గింజల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ క్వాంటిటీ కంటే కూడా టోఫు నుంచి అంటే సోయా పనీర్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ క్వాంటిటీ కొంత ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సోయా ఫ్లవర్ నుంచి తయారు చేసేటువంటి, ఫ్లవర్ అంటే సోయా పిండి నుంచి తయారు చేసేటువంటి మీల్ మేకర్ ఉంటుంది. ఆ మీల్ మేకర్ నుంచి కూడా మనకి మంచి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో పూర్తిగా మనము చికెన్ని, ఎగ్ని ఎలిమినేట్ చేసినట్టయితే ఈ చెప్పిన సోర్సెస్ నుంచి వస్తుంది. అండ్ మాంసాహారులు అయితే చికెన్, ఎగ్ కాకుండా వేరేవి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కదండి. మటన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, అట్లాగే ప్రాన్స్ తీసుకోవచ్చు. అట్లాంటి సీ ఫుడ్స్ అవన్నీ కూడా కొంత డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు, అదర్ కైండ్స్ ఆఫ్ రెడ్ మీట్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు కూడా అవి కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్ కింద ఉపయోగపడతాయి. సో ఈ రెండు లేకపోతే ప్రోటీనే ఉండదేమో అనేటువంటి బెంగ అవసరం లేదు, సోర్సెస్ అయితే ఉన్నాయి మనకి. ఇక ఈ రెండిటి గురించి కొంచెం ఎక్కువ ఎందుకు జనరలీ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందంటే, శాకాహారులు కూడా ఈ మధ్య కాలంలో ఎగ్ తీసుకోవటం వరకు, అంటే వి ఆల్ డ్రా సమ్ లైన్ సమ్వేర్, ఇది వరకు నేను తింటాను, ఈ తర్వాత నేను తిన్ను, ఆర్ ఇలాంటి ఫుడ్ తింటాను, ఇలాంటి తిన్ను, అట్లాంటివి. సో ఆ ఎగ్ కూడా శాకాహారులు కొంతమంది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటానికి యాక్సెప్టబుల్ ఉన్నారు ఇప్పుడు. సో ఎగ్స్కి వచ్చేటప్పటికి, ఎగ్స్ కూడా మనకి కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మన శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లో రకరకాల అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో కొన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది కూడా లోపల. దానికి తగ్గట్టు రా మెటీరియల్ ఇస్తే మన శరీరం తయారు చేసుకుంటుంది. కానీ ఆ రా మెటీరియల్ అనేది సరైనది కావాలి. కొన్నిటిని మన శరీరం తయారు చేసుకోలేదు, అవి బయట నుంచే రావాలి. ఈ రెండు రకాలు బయట నుంచే తప్పనిసరిగా రావాల్సినటువంటివి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. మన శరీరం తయారు చేసుకోగలిగిన వాటిని నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. సో ఈ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ కూడా ఒకటే సోర్స్లో ఉన్నదాన్ని కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. జనరలీ ఎగ్ అనేది చక్కటి కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మోస్ట్ ఆఫ్ ద యానిమల్ బేస్డ్ మీట్స్, యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో అన్ని రకాల ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ దాంట్లో ఉంటాయి. ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆహారం తీసుకుంటే దాంట్లో సోయాబీన్ నుంచి కూడా మనకి ఇలా కంప్లీట్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో ఓన్లీ యానిమల్ బేస్డ్ అయినా అసలు శాకాహారులకి ఇంకేం లేవా అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి సోయాబీన్ ప్రోడక్ట్స్ నుంచి కూడా కంప్లీట్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో అదొక ఆల్టర్నేటివ్ ఉంటుంది. బట్ అదర్వైజ్ బాగా తేలిగ్గా అండ్ బాగా ఫెమిలియర్గా ఉండేది ఎగ్ అనేది. అండ్ ప్రైస్ వైజ్ చూసుకుంటే కూడా రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు. అలాగే దాని క్వాలిటీ కూడా కంపేరబుల్ టు చికెన్ ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ మనం శరీరం దాన్ని అబ్జార్బ్ చేసుకోగలగటము, అబ్జార్బ్ చేసుకున్నది సరిగ్గా యూటిలైజ్ అవ్వటము, ఇట్లాంటివన్నీ చూసుకుంటే కూడా మనకి ఎగ్ అనేది చాలా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనే కాదు, ఫుడ్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక న్యూట్రియంట్ మాత్రమే ఉండదండి. ఒక న్యూట్రియంట్ అనేది స్టార్ న్యూట్రియంట్ కింద ప్రమోట్ చేయబడుతుంది తప్ప అన్ని ఫుడ్స్లోనూ జనరల్గా ఫుడ్ అనేది తీసుకుంటే దాంట్లో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కొన్నిట్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కానీ, అట్లాగే చాలా మల్టిపుల్ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఎగ్ విషయానికి వస్తే మనకి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫ్యాట్ ఉంటుంది,
అండ్ కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్, ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్ వైట్స్ తీసుకోవటం, ఎగ్ వైట్స్తోనే ఆమ్లెట్ వేసుకోవటం అనేది చాలామంది ఒక రొటీన్ లాగా చేసుకుంటున్నారు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఎగ్ అనేది ఇప్పుడు ఆపేసేయటం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఆపేయాల్సిన అవసరం లేదండి. ఎగ్ వైట్స్ అన్నారు చూడండి, అసలు ఏదైనా ఒక స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ ఉండి డాక్టర్ అడ్వైస్తో ఎల్లో మానేయాల్సి వస్తే తప్ప హోల్ ఎగ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. సూపర్. వెదర్ ఇట్ ఈస్ ఇన్ బ్రేక్ఫాస్ట్, లంచ్లో తీసుకున్నా, డిన్నర్లో తీసుకున్నా, ఎగ్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ మీల్. నిజానికి పొద్దునే తీసుకోవాలి, రాత్రి తీసుకోకూడదు, లేకపోతే మధ్యాహ్నం తీసుకోకూడదు, ఇలాంటి రూల్స్ ఏం లేవండి. ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలాగే బాయిల్డే తీసుకోవాలి, ఆమ్లెట్గానే తీసుకోవాలి, లేకపోతే స్క్రాంబుల్ చేసినట్టే తీసుకోవాలి, కూరగానే తీసుకోవాలి, నో రూల్స్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ ఈజ్ కుక్ చేసింది తీసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్లో సాధారణంగా తీసుకోవడానికి అలవాటు పడిన వాళ్ళు. ఇదేంటంటే ఒకవేళ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మన దీంట్లో ఏంటంటే కొన్ని పండగలప్పుడు కానీ, లేదంటే ఒక నెలంతా కానీ, ఎస్పెషల్లీ సాటర్డేస్, మండేస్, మంగళవారాలు, గురువారాలు, ఇట్లా రకరకాల ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ డేస్ ఉంటాయి ఆ రోజు తినను అనుకునేది. సో అలాంటప్పుడు ఎగ్కి ఆల్టర్నేటివ్ కింద టోఫు ఒకటి తీసుకోవచ్చండి. జనరలీ నేను టోఫు సజెస్ట్ చేస్తాను ఫర్ వేరెవర్ ఇట్ ఈస్ అవైలబుల్. అన్ని ప్లేసెస్లో అవైలబుల్ లేదనుకోండి, పన్నీర్ ఉన్నంత అవైలబిలిటీ లేదు, టోఫుకి ఇంకా లేదు. హవెవర్ పన్నీర్ కంటే టోఫు డెఫినెట్గా ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ టోఫు బిఫోర్ పన్నీర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు. ఇంకొకటి వచ్చేసి కనీసం ఉడికించినటువంటి గింజలు ఏవైనా తీసుకోవటం, గుగ్గిళ్ళు ఏదైనా తీసుకోవడం. అది శనగలు కావచ్చు, అలసందలు కావచ్చు, ఉలువలు కావచ్చు, ఏదైనా సరే ఏది అందుబాటులో ఉంటే అది. కేవలం ఎగ్కి ఆల్టర్నేటివ్గా మాత్రమే ఇంక్లూడ్ చేసుకోవడం కాకుండా ఆల్టర్నేట్ డేస్లో ఒకరోజు ఎగ్, ఒకరోజు ఇదైనా తీసుకోవచ్చు. ఎగ్ తీసుకున్నప్పుడు కూడా ఇవి ఒక స్మాల్ పోర్షన్ తీసుకోవచ్చు. సో దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. బట్ జస్ట్ ఫర్ ప్రోటీన్ రిప్లేస్మెంట్కి కొంత కంపల్సరీ ఎగ్ తీసుకోనప్పుడు అన్నప్పుడు డెఫినెట్గా టోఫు కానీ బాయిల్ చేసిన గింజలు కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ రిచ్గా ఉండటం గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా. ఫర్ సపోజ్ ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి, 3 to 5 grams ఆఫ్ ప్రోటీన్ పర్ ఎగ్ ఉంటుందా? యాక్చువల్లీ 7 to 8 grams ఫర్ హోల్ ఎగ్ ఉంటుందండి. మీరు చెప్పే 3 to 4 grams అనేది ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటే ఉంటుంది. ఇది కంట్రీ ఎగ్స్ తీసుకున్నా లేకపోతే మామూలుగా ఫామ్లో దొరికే ఎగ్స్ తీసుకున్నా వేరీ అవుతుందా, లేకపోతే ఒకటే కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. ఎగ్ వైట్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ అనేది అయితే మీ కంట్రీ ఎగ్ తీసుకున్నా, ఫామ్ ఎగ్ తీసుకున్నా కానీ డిఫరెన్స్ పెద్దగా ఉండదు. ఎగ్కి మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అంటే ఆ ప్రోటీన్ క్వాంటిటీలో, బికాజ్ సైజ్ ఆఫ్ ద ఎగ్ చేంజెస్, వెయిట్ ఆఫ్ ద ఎగ్ చేంజెస్, హైడ్రేషన్ కానీ వీటన్నిటి వలన కూడా కొంత ఇప్పుడు కూడా క్యాలరీస్ విషయంలో కానీ, న్యూట్రియంట్స్ విషయంలో కానీ, మీకు ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుంటే 80 calories ఉంటాయి అన్నారు అనుకోండి, మీరు ఏ యాపిల్ తీసుకున్నా 80 అని కాదు. యాపిల్కి డిఫరెన్స్ ఉంటుంది, అదొకటి. అట్లాగే క్యాలరీస్ అనేది కానీ, ఆ ప్రోటీన్ అనేది కానీ, కార్బోహైడ్రేట్ అనేది కానీ, ఇవన్నీ ఎస్టిమేషన్స్ అండి. ఇలాంటివి 1,00,000 శాంపిల్స్ తీసుకుని వాటిని అన్నిటినీ అనలైజ్ చేసి ఆ వచ్చే నంబర్స్ని యావరేజ్ చేసి, ఓకే మనం 1,00,000 చేసాము, దాంట్లో ఇంత వచ్చింది. సో ప్రతిదానికి యావరేజ్గా ఎనీవేర్ బిట్వీన్ 6 to 8 grams ఉంటుంది పర్ ఎగ్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అయ్యింది. అంతేగాని ఏ ఎగ్ తీసుకున్నా కానీ నాకు ఖచ్చితంగా 7 grams వస్తుంది, ఖచ్చితంగా 8 grams వస్తుంది, ఇలా ఏమి ఉండదు. సో ఇట్ కెన్ వేరీ. బట్ యాజ్ యూ కంటిన్యూ టు డూ దీస్ రెపిటేటివ్లీ ఎవ్రీ డే తీసుకుంటూ ఉన్నప్పుడు యావరేజ్ అయిపోతుంది ఓవరాల్గా. మీ శరీరానికి మీకు ప్రతిరోజు 70 grams ప్రోటీన్ కావాలనుకోండి, ఈరోజు 60 ఇచ్చి రేపు 80 ఇచ్చినా కానీ పర్వాలేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్ ఆన్ ఇన్ అ లాంగ్ టర్మ్ బేసిస్. ఒక నెలంతా చాలా తక్కువ తీసుకొని అలా ఉండకపోతే చాలు. అలా సో ఇప్పుడు ఈ ప్రోటీన్ క్వాంటిటీ అనే దాని గురించి అనుకుంటున్నాం. ఎగ్ వైట్స్ ఉన్నాయనుకోండి, ఎగ్ వైట్స్లో 3 to 4 grams ఆఫ్ ప్రోటీన్ పర్ ఎగ్ వైట్ అనేది ఉంటుంది. అయితే రిమైనింగ్ నార్మల్ ఒక హోల్ ఎగ్లో 7 to 8 grams అనుకున్నాం, 3 to 4 grams వైట్ నుంచి అంటే రిమైనింగ్ ఎక్కడ ఉండాలండి? ఎగ్ యోక్లో ఉండాలి కదా. చాలామంది ఎగ్ యోక్ని డిస్కార్డ్ చేసేస్తారు, అంటే వాడరు అనమాట, పారేస్తూ ఉంటారు. ఈ ఫామ్ ఎగ్ కానీ కంట్రీ ఎగ్ కానీ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే యోక్లో ఉంటుంది.
బికాస్ మోస్ట్ ఆఫ్ యువర్ ఎగ్స్ న్యూట్రియంట్స్ అదర్ దాన్ ప్రోటీన్ ఆర్ ఇన్ ద యోక్. ఓకే. సో ఈ ఎల్లో కానీ పచ్చసొన కానీ దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, రకరకాల మినరల్స్ ఉంటాయి, రకరకాల విటమిన్స్ ఉంటాయి. ఓకే. సో ఎగ్ అనేది మనకి హెన్ నుంచి వస్తుంది కాబట్టి ఆ హెన్ తీసుకునేటువంటి ఆహారం క్వాలిటీని బట్టి ఎగ్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అనేవి డిటర్మైన్ చేయబడి ఉంటాయి. జనరలీ ఫామ్ ఎగ్కి ఒక ఫిక్స్డ్ డైట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫార్మర్స్, పౌల్ట్రీ ఫార్మర్స్. సో దాన్ని బట్టి ఎగ్లో న్యూట్రియంట్స్ అనేది తెలుస్తుంది, రైట్? సో ఈ మధ్య కాలంలో మనకి స్పెషలైజ్డ్ ఎగ్స్ అనేవి వస్తున్నాయి, ఒమేగా-3 రిచ్ ఎగ్స్ అని కానీ, వైటమిన్ డి రిచ్ ఎగ్స్ అని కానీ, ఇట్లా రకరకాల బ్రాండ్స్ వాళ్ళు అది ఎట్లా చేంజ్ చేస్తున్నారు? బై గివింగ్ గుడ్ ఫీడ్ టు ద చికెన్ దట్ ఈస్ లేయింగ్ ఎగ్స్. సో ఆ గుడ్డు పెట్టే కోడికి ఎటువంటి ఆహారం ఇస్తే దాన్ని బట్టి ఆ గుడ్డు నాణ్యత అనేది ఉంటుంది. మేమేమనుకుంటున్నాం అంటే రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు అనుకోండి. నాట్ నెసెసరీ అండి. సో ఫీడ్లో మార్పులు చేయాలి. సో జనరల్లీ చూస్తే మనకి అలాంటి ఎగ్స్ ఎక్స్పెన్సివ్ అవ్వడానికి కారణం కూడా అదే. అది ఎగ్లో ఆ న్యూట్రియంట్స్ అంటే గాల్లోంచి రావు, ఒక్కొక్క ఎగ్ పట్టుకొని ఇంజెక్ట్ చేయటం అది కుదరదు. సప్లిమెంటేషన్ అనేది చికెన్ లెవెల్లో జరగాలి కాబట్టి ఆ హెన్ ఫీడ్కి వీళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రా న్యూట్రిషన్ యాడ్ చేయటం వలన యాడెడ్ కాస్ట్ వలన ఈ ఎగ్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫామ్ ఎగ్స్కి ఇది. నాటుకోడి గుడ్లు అంటే ఏంటంటే జనరలీ ఫ్రీ రేంజ్ ఎగ్స్. సో ఆ చికెన్ ఇట్స్ నాట్ ఈటింగ్ జస్ట్ ఫీడ్, గింజలు అవి వాళ్ళు వేసినవి మాత్రమే కాదు, బట్ ఈటింగ్ ద ఇన్సెక్ట్స్ కానీ. ఇట్స్ డయట్ ఈజ్ మోర్ న్యాచురల్ టు ఇట్. ప్రాసెస్డ్ అనేది కొంత తక్కువ ఉంటుంది. సో దానికి ఎటువంటి ఆహారం అందుబాటులో ఉంటే అటువంటి ఆహారాన్ని తీసుకొని దాన్ని బట్టి ఎగ్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో మీరు ఫామ్ ఎగ్స్ తీసుకుంటే న్యూట్రిషనల్ క్వాలిటీ కొంత రిలయబిలిటీ ఉంటుంది నిజానికి. నాటుకోడి గుడ్లు న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది ఆ ఎన్వైరన్మెంట్లో దానికి ఎటువంటి ఆహారం లభిస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో 2 నాటుకోడి గుడ్లు తీసుకుంటే కంపారిజన్ అనేది కొంచెం కష్టం కావచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ నాటుకోడి గుడ్లు కంటే ఫామ్ కోడి గుడ్లు బెటర్ అని నేను చెప్పట్లేదు. దేని డైట్ బెటర్గా ఉంటే అక్కడి నుంచి వచ్చేటువంటి గుడ్లు బెటర్గా అంటే బట్ మనం ఇంట్లో పెంచే కోళ్ళకి డైట్ పరంగా ఇంతే ఇవ్వాలి అట్లా పెంచం కదా. ఎగ్జాక్ట్లీ. అది కూడా అవి బయట తినొస్తాయి. ఇప్పుడు మీరు ఇంత క్వాంటిటీ అనే కాదు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదండి. బయట ఇప్పుడు దానికి అందుబాటులో మంచి ఫుడ్ కూడా ఉండాలి, అప్పుడే ఆ క్వాలిటీ అనేది ఎగ్స్కి వస్తుంది, ఎగ్స్ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. సో దిస్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ ఈస్. అండ్ గోయింగ్ బ్యాక్ టు ఎగ్ యోక్ థింగ్, మై రికమెండేషన్ ఈజ్ డెఫినెట్గా అందరూ ఎగ్ యోక్ తీసుకోవాలండి. అన్లెస్ కొన్ని స్పెసిఫిక్ హెల్త్ కండిషన్స్ ఉండి మీ డాక్టర్ మీరు ఖచ్చితంగా ఎగ్ యోక్ అవాయిడ్ చేయాలని మీ డాక్టర్ కానివ్వండి, న్యూట్రిషనిస్ట్ కానివ్వండి చెప్తే. అగైన్ న్యూట్రిషనిస్ట్ అనేది ఇట్స్ అ వెరీ బ్రాడ్ టర్మ్ అయిపోయింది ఈ మధ్యన. బట్ సంబడి హూ ఈజ్ క్వాలిఫైడ్ ఇనఫ్ టు గివ్ యూ అ సజెషన్ అబౌట్ యువర్ డైట్. అప్పుడు కూడా యూ హ్యావ్ టు క్వశ్చన్ వై. ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్ యూ గెట్ ఫ్రమ్ ఎనీబడి, ఎందుకు అనేది కారణం తెలుసుకోవాలి. దీంట్లో ప్రైమరీగా మనం వినేది ఏంటంటే ఎగ్ యోక్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎగ్ యోక్ తీసుకోకూడదు అని. దీని గురించి అసలు ఎగ్ గురించి జరిగినంత ఎక్స్టెన్సివ్ స్టడీస్ ఇంకా చాలా తక్కువ ఫుడ్స్ గురించి జరిగిందని చెప్పొచ్చు. ఆ ఎగ్ యోక్ గురించి చాలామంది సైంటిస్టులు కొట్టుకోవడము, ఒక కంక్లూజన్కి రావటము, ఈ కంక్లూజన్ ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మారటం, ఇదంతా పార్ట్ ఆఫ్ హౌ సైన్స్ ఎవాల్వ్స్. సో 10 ఏళ్ల క్రితం గుడ్లో పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ వస్తుందని మానేమన్నారు, ఇప్పుడేమో మళ్ళీ గుడ్లో పచ్చసొన తింటే మంచిదే అంటున్నారు. అంటే ఎందుకు మాట మారుస్తున్నారు అంటే ఇది మాట మార్చడం కాదండి, కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ మనం ఇంతకు ముందు అనుకున్నది కాదు ఇది కరెక్ట్ అని ఒపీనియన్ చేంజ్ చేసుకోగలగటం. దట్ ఈస్ వాట్ ఈస్ అ సైన్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు థింక్ బేసికలీ. నేను అప్పుడు అది నమ్మాను కాబట్టి ఫర్ ఎవర్ నాకు వేరే ఎవిడెన్స్ ప్రజెంట్ చేసినా కానీ అదే నమ్ముతాను అనేది అక్కర్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్ రికమెండేషన్స్ అవి ఇప్పుడు ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఎగ్ యోక్లో ఉండేటువంటి న్యూట్రిషనల్ క్వాలిటీస్ వలన ఎగ్ యోక్ కూడా తీసుకోవటం అనేది ఎక్స్ట్రీమ్లీ హెల్దీ అని. అండ్ ఎగ్లో నిజానికి కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ ఎగ్ యోక్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వలన మన బ్లడ్ కొలెస్ట్రాల్ పెరగదు. ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ అవర్ ఓవరాల్ లైఫ్ స్టైల్ కానీ మన జెనెటిక్స్ కానీ అట్లాగే మనం తీసుకునేటువంటి వేరే ఆహారం కూడా. సో మిగతా ఆహారపు అలవాట్లని బట్టి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ మారుతూ ఉంటాయి తప్ప కేవలం రోజుకి ఒక గుడ్డు తీసుకోవటం మూలాన, పచ్చసొనతో పాటు ఒక గుడ్డు తీసుకోవటం మూలాన అమాంతంగా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు అనేది ఈజ్ ద కంక్లూజన్ యాజ్ ఆఫ్ నౌ. సో కంపల్సరీ మై రికమెండేషన్ ఈజ్ మీరు ఎగ్ తినే వాళ్ళైతే కనుక
ఎగ్ యోక్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో. ఒక ఇండివిజువల్ వెయిట్ 60 kgs ఉంటే అట్లీస్ట్ 55 to 60 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ డైలీ బేసిస్లో ఉండాలి అంటారు కదా. చికెన్ విషయానికి వస్తే ఎంత చికెన్ తీసుకుంటే మనం దాన్ని మీట్ అవ్వగలం? మనకి ప్రోటీన్ అనేది కేవలం చికెన్ నుంచే రావాలనుకోవడం ఈజ్ అ మిస్టేక్ అండి. మేబీ మీరు చికెన్ తినే వాళ్ళైతే కనుక 100 grams ఆఫ్ చికెన్ తీసుకున్నట్టయితే ఇట్ కెన్ బి ఎనీవేర్ బిట్వీన్ 24 grams to 28 grams ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది దాని నుంచి. సో ఆ బేసిస్ మీద రోజుకి రావాల్సినటువంటి ప్రోటీన్లో సే ఒక 20%, 15 to 20% అనేది ఒక నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి తీసుకోవడం అనేది మంచిదే. మనకి ప్రోటీన్ సోర్స్ అంటే కేవలం చికెన్ మాత్రమే ఉండదు. ఎగ్స్ ఒకటి ఉంది అనుకున్నాం కదా, ఎగ్స్ తినే వాళ్ళు అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రకరకాల పప్పులు కానీ అవి హోల్ గ్రెయిన్స్తో పాటు అంటే ముడి ధాన్యాలు, అది మిల్లెట్స్ కానివ్వండి, వీట్ కానివ్వండి, రైస్ కానివ్వండి, ఇట్లాంటివి ఏవైనా కూడా కంబైన్ చేసి తీసుకున్నప్పుడు వాటిలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా అలాగే వెజిటబుల్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి, కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే లెట్స్ సే 80-100 grams ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, పాలకూర కానీ బ్రాకలీ కానీ ఇట్లాంటివి, వాటిలో 100 grams తీసుకుంటే దాంట్లో 2 to 4 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అసలు జీరో కాదు, కొంత అయితే ఉంటుంది. అలాగే పాలు, పెరుగు లాంటివి అండ్ మనం డైలీ ఆ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి. అవి ప్రోటీన్ సోర్స్ అని చెప్పను, అవి యాక్చువల్లీ ఫ్యాట్ సోర్స్, కానీ వాటిలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇలా మనం తీసుకునేటువంటి ఆహారం ఎంత డైవర్స్గా ఉండి దాంట్లో రకరకాల కాంపనెంట్స్ ఉన్నట్టయితే కనుక, గింజలు కానివ్వండి, బాయిల్డ్ గింజలు కానివ్వండి, ఆ గింజలతో చేసిన కూరలు కానివ్వండి, అట్లాగే నట్స్ అండ్ సీడ్స్ కానివ్వండి, గ్రెయిన్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, పాలు, పెరుగు, ఇవన్నీ కూడా ఉన్నట్టయితే ఈ గోల్ మీట్ అవ్వడం పెద్ద కష్టం కాదు. అవన్నీ తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఈ గోల్ మీట్ అవుతాము. చికెన్ని కూడా వీటన్నిటిలో ఒక భాగంగా చూడాలి తప్ప నాకు ప్రోటీన్ కావాలంటే నేను కంపల్సరీ రోజుకి 200 grams చికెన్ తినాలి అనే రూల్ అయితే లేదు. కొంతమందికి నీడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కేసెస్లో ప్రోటీన్ నీడ్ అనేది అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే కేవలం ప్రోటీన్ నీడే కాదు, అలాంటప్పుడు క్యాలరీ నీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అంతంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోలేరు కాబట్టి ఫిజికలీ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫుడ్. అలా తీసుకోలేనప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్ సోర్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ప్రాబబ్లీ తీసుకోవాల్సిన చికెన్ క్వాంటిటీ కూడా కొంత పెరుగుతుంది. బట్ మై రికమెండేషన్ అగైన్, యానిమల్ బేస్డ్ మీట్స్ ఏవైనా సరే, అది చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎనీవేర్ బిట్వీన్ 70 grams నుంచి 150 to 200 grams పర్ డే. ఇంత రేంజ్ అనేది ఎందుకు వస్తుందంటే అవసరాన్ని బట్టి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీలీ నీడ్ని బట్టి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి, ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి ఇలా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఎనీవేర్ బిట్వీన్ 70 to 150 to 200 grams అని చెప్పచ్చు పర్ డే తీసుకుని, ఎప్పుడు ప్రోటీన్ తీసుకున్నా సరే ఆ రోజు తీసుకునేటువంటి ప్రోటీన్కి సరిపడా ఫైబర్ ఉండేటువంటి వెజిటబుల్స్ కూడా డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ ఎప్పుడు నాట్ జస్ట్ టు డైజెస్ట్, ప్రోటీన్ లోడ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు, ఎస్పెషల్లీ ఇప్పుడు చికెన్ కానీ యానిమల్ బేస్డ్ మీట్ తీసుకున్నప్పుడు లీన్ మీట్ అయితే పర్వాలేదు, అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి మీట్ అయితే పర్వాలేదు. అదర్వైజ్ కొంత సాచురేటెడ్ ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది మీట్స్తో పాటు. ఎప్పుడు ఆ సాచురేటెడ్ ఫ్యాట్ వలన మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం కానీ, అట్లాగే కొన్ని అదర్ టైప్స్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ వచ్చేటువంటి అవకాశం కానీ కొంత ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ తగ్గించుకునేందుకు మనకు ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫైబర్ సోర్సెస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్ని కూడా చాలామంది నాన్ వెజిటేరియన్ చికెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ చికెన్ కూర లేదా ఏదైనా కూరగాయలతో చేసినటువంటిది, ఇవే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అంతే తప్ప చికెన్ చేసినప్పుడు కంపల్సరీ వెజిటబుల్ ఉండాలి అనేది ఆలోచించరు. సో ఎప్పుడు కూడా దిస్ ఈజ్ వన్ రూల్ ఐ టెల్ ఎవ్రీబడి. మీరు నాన్ వెజిటేరియన్ తిన్నట్టయితే కనుక ఖచ్చితంగా దాంతోపాటు వెజిటబుల్స్ అనేవి తీసుకోండి. ఇన్ ఎనీ ఫామ్, సలాడ్ లాగా తీసుకోవచ్చు, రైతా లాగా తీసుకోవచ్చు, పెరుగు చట్నీ లాగా అట్లా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, లేదంటే స్టీమ్డ్ తీసుకోవచ్చు, లేదా కూరగాయ లేదా ఆకుకూర కానీ ఏదో ఒకటి. బట్ కూరగాయలు అయితే కంపల్సరీ ఈ ప్రోటీన్తో పాటు ఉండాలి. బై ఏజింగ్ కొంతమంది నాన్ వెజ్ మానేస్తూ ఉంటారు, వీళ్ళకి ఏం చెప్తారు అసలు? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ నాన్ వెజ్ మానేయటానికి? ఓకే, సో దిస్ గోస్ అగేన్స్ట్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ అండి. నేనైతే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోటీన్ నీడ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. నాన్ వెజ్ మానేయాల్సిన అవసరం లేదు. మీకు డైజెషన్ అనేది సక్రమంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు నాన్ వెజ్ ఎంతకాలం కంటిన్యూ చేస్తే, ఒకవేళ తినేవాళ్ళైతే ఇప్పుడు ప్రత్యేకించి అలవాటు చేసుకోకలేదు,
బట్ ఒకవేళ తినే వాళ్ళైతే మీరు ఎంతకాలం కంటిన్యూ చేయగలిగితే అంతకాలం సేఫ్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ గుడ్ ఆల్సో, బికాజ్ మన శరీరానికి ఒక ఏజ్ తర్వాత బ్రేక్ డౌన్ అనేది మొదలవుతుంది. సో మజిల్ మాస్ అనేది పోతుంది. అది ప్రివెంట్ చేయాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, లేదా పూర్తిగా ప్రివెంట్ చేయలేము, కానీ ఎంత ఫాస్ట్గా బ్రేక్ డౌన్ అవుతుంది అనేటువంటి రేట్ తగ్గించడానికి, ఆ స్పీడ్ తగ్గించడానికి, ఆ లాస్ అనేది కొంచెం మినిమైజ్ చేసేందుకు మనము డైట్లో కంపల్సరీ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటము, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చేయటం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు తినే అలవాటు ఉంటే పెద్ద కొద్దీ ఏం తింటాంలే అని మానేసాము, ఇది నేను కూడా వింటాను చాలాసార్లు. బట్ ఐ సజెస్ట్ ఇంక్లూడ్ చేసుకోండి. ఏం తగ్గించుకోవాలి మరి అంటే ఆ మసాలాలు, ఇప్పుడు మన చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అనగానే అవి ఏదైనా ఎక్కువ నూనె వేసి ఫ్రై చేయడం కానీ, ఇండైజెషన్ అనేది చాలాసార్లు మానేసేందుకు రీజన్ ఏమంటారు, నాకు అరగట్లేదండి, అసిడిటీ వస్తుంది అందుకని మానేస్తున్నాను అంటారు. ఈ అసిడిటీ కానీ అరగకపోవటం కానీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్. దేని వలన వస్తుంది అంటే ఎక్కువ నూనె వేసి కుక్ చేయటము, ఎక్కువ మసాలాలు వేసి కుక్ చేయటం. సో ఈ రెండు తగ్గించుకొని ఆయిల్ కంటెంట్, కుకింగ్ ఆయిల్ కంటెంట్ అట్లాగే మసాలాలు తగ్గించుకొని తక్కువ నూనెతో కొంచెం ఉప్పు కారం తగ్గించి వేసుకున్నట్టయితే కనుక, అలా కుక్ చేసుకున్నట్టయితే కనుక ఏజ్ ఎక్కువ అయినప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ కంఫర్టబుల్గా ఇంక్లూడ్ చేసుకోవాలి కూడా. బట్ హియర్ ఆల్సో ద సేమ్ రూల్ అప్లైస్. నాన్ వెజిటేరియన్ ఉంటే వెజిటబుల్స్ మస్ట్, వెజిటబుల్ లేకుండా నాన్ వెజిటేరియన్ మీల్ తీసుకోవద్దు. దట్స్ గుడ్ ఎనఫ్. అయితే ప్రోటీన్ తీసుకోవటం అనేది చాలామంది వర్కౌట్ చేస్తేనే ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటారు ఒకటి. ఇంకొకటి కొంతమంది వర్కౌట్ చేసే వాళ్ళు కూడా మేము సప్లిమెంట్గా తీసుకోం, వే ప్రోటీన్స్ అని, ఐసోలేట్ ప్రోటీన్స్ అని చాలా రకాలు దొరుకుతున్నాయి కదా, అవి సప్లిమెంట్ చేసుకోం, ఓన్లీ ఫుడ్ నుంచే అంతా గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నాం అంటారు. బట్ అది ఆ గోల్ మీట్ అవుతుందా అలా చేసినప్పుడు? మన గోల్ అనేది వర్కౌట్ చేయగానే మారిపోదండి. మన వెయిట్ని బట్టి, మన జనరల్ ఫిట్నెస్ గోల్ ఏంటి అట్లా దాన్ని బట్టి ఉంటుంది. వర్కౌట్ కూడా ఎందుకు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఎక్స్ట్రా ప్రోటీన్ అవసరమా లేదా ఉంటుంది. వర్కౌట్ చేసేటప్పుడు కొంతమంది మసిల్ బిల్డింగ్ కోసం, బాడీ బిల్డింగ్ కోసం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ సప్లిమెంటల్ ప్రోటీన్ అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు అవసరమైనంత ప్రోటీన్ అనేది కేవలం డైట్ ద్వారా తీసుకోవడం అనేది కష్టమవుతుంది, అందుకని కావాలి అంతే తప్ప అందరికీ కంపల్సరీ అని కాదు. మీరు జనరల్గా హెల్తీగా ఉండటం కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీకు కావాల్సినటువంటి 60 గ్రాముల ప్రోటీనో ఏమో ఆహారంలో దొరుకుతుంది, అలాంటప్పుడు సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఓకే టు గో వితౌట్. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై క్వాలిటీ ప్రోటీన్ ఇదర్ అందుబాటులో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హాస్టల్స్లో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళకి కావాలనుకున్నా కానీ ప్రతిరోజు హై క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ తీసుకునేటువంటి అవకాశం లేదనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ వే ప్రోటీన్ ఈజ్ యాక్చువల్లీ రికమెండెడ్. అది ఈవెన్ దో దే ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, ప్రోటీన్ నీడ్స్ మీట్ అవ్వడానికి. అసలు వే ప్రోటీన్ అనేది ఆర్ ఎనీ అదర్ ప్రోటీన్ సప్లిమెంట్, ప్లాంట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. పీ ప్రోటీన్ అని కానీ, రైస్ ప్రోటీన్ అని కానీ, ఇట్లా రకరకాలు, సోయా వేస్ట్ ప్రోటీన్ కానీ. ఈ సప్లిమెంట్స్ ఏవైనా వే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆర్ ఎనీ అదర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి మనం ఆహారం ద్వారా తగినంత ప్రోటీన్ తీసుకోలేనప్పుడు సప్లిమెంటింగ్ అంటే దానికి సపోర్ట్గా మనం తీసుకునేటువంటి దానికి ఇన్ అడిషన్ టు దట్ అని. సో అక్కడ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయడానికి సప్లిమెంట్ని వాడుకోవచ్చు. అది ప్లాంట్ బేస్డ్ అవనివ్వండి, వే ప్రోటీన్ అవనివ్వండి, దేని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, బట్ తీసుకోవచ్చు కూడా. ఆల్ న్యాచురల్ కాబట్టి అనేది అంటే ఇఫ్ ఇట్ ఈస్ వర్కబుల్ ఫర్ యూ అంటే మీకు ప్రాక్టికల్గా అది చేయడానికి వీలైతే మీరు చెయ్యండి. అంతేగాని ఇదే కరెక్ట్ ఇది రాంగ్ అనేది అయితే లేదండి. ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ దట్ వర్క్స్ ఫర్ దెమ్. మీ సిచ్యువేషన్కి, మీ లైఫ్ స్టైల్కి ఏది వర్కౌట్ అయితే అది మీకు కరెక్ట్. అంతే తప్ప పక్క వాళ్ళకి కరెక్ట్ అయింది మనకి కరెక్ట్ అవ్వాలి, అలా చేయలేకపోతే మనం దిగులు పడిపోవటము అట్లాంటి అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే ఒక ½ కేజీ చికెన్ ఆన్ అన్ యావరేజ్గా చెరొక 30 గ్రామ్స్ వస్తుంది. తర్వాత మిగతాది పప్పు నుంచి, కూరగాయల నుంచి, పాల నుంచి వస్తుంది. రైట్, యా, మోర్ ఆర్ లెస్. యా, రోజు న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అలాంటప్పుడు మనం మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా, అలాగే ప్రోటీన్ని సప్లిమెంట్ చేసుకోవటం ఏంటి? చేయొచ్చు. ప్రోటీన్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ట్యాబ్లెట్స్ ఇప్పుడు సప్లిమెంట్ అంటే అదే కదండి, పౌడర్స్. ఓకే, సప్లిమెంట్ అవసరం అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ డైట్ని అనలైజ్ చేసుకొని, ఫస్ట్ లైన్ ఎప్పుడూ కూడా ఆహారం ద్వారా తీసుకోవడానికే మనము ఎంఫసిస్ చెయ్యాలి.
దాని ద్వారానే వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడంలో తప్పలేదు. అంటే ఒకప్పట్లో మన నాన్నమ్మలో అమ్మమ్మలో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుని తినేవాళ్ళు కాదు కదా, బట్ దే ఆర్ స్టిల్ బీయింగ్ హెల్దీ. మనం ఎందుకు ఇప్పుడు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుని తినాలి? దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఒకప్పుడు ఉండేది అనేది దట్ ఈస్ అవర్ ఒపీనియన్, రైట్? ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ఎనీ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం కదా, అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దేర్ డయట్ హ్యాస్ బీన్ వెన్ దే వర్ యువర్ ఏజ్. వాళ్ళు మన ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఏంటి, ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే వర్ టేకింగ్. మనం కూడా క్యాలిక్యులేట్ చేసి తీసుకోక్కర్లేదు. క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు అవసరం వచ్చింది అంటే బికాస్ వీఆర్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ అవర్ బాడీస్ క్లూస్. ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాము. చాలా మంది మనలో మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ అడగాలండి, మీకు ఆకలిస్తే తింటున్నారా, టైం అయిందని తింటున్నారా, ఊసిపోకు తింటున్నారా, బోరుగొట్టు తింటున్నారా, రైట్? అసలు మనమే తినేదాని గురించి మైండ్ఫుల్గా లేనప్పుడు వాళ్ళు క్యాల్కులేట్ చేయలేదంటే మనం కూడా చెయ్యక్కర్లేదు నిజానికి. ఇఫ్ యూ ఆర్ అటెంటివ్ టు వాట్ యువర్ బాడీస్ క్లూస్ ఆర్, మీకు దాహం అవుతుందా, మీకు ఆకలిస్తుందా, మీరు పర్పస్ఫుల్గా తింటున్నారా అంటే మీరు తినేదానికి ఒక గోల్ ఆబ్జెక్టివ్ అనేది ఉందా. ఇప్పుడు వాళ్ళని అడిగితే మీకు వాళ్ళు ఏం చెప్తారండి, మీ టాకింగ్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళని అడిగితే మీరు అప్పుడు ఎందుకు తినేవాళ్ళు అంటే శక్తి రావడానికి తినేవాళ్ళం, లిటరలీ బతకడానికి పని చేయడానికి తిన్నారు. ఇట్ ఈస్ నాట్ అప్లయింగ్ ఫర్ అస్ నౌ. 95% of the people now are not eating to live. Unfortunately, at least 20% of us are actually living to eat also. నేను ఇంకా చాలా ఏమంటారు కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ చెప్తున్నాను, బట్ వాళ్ళతో మనకి కంపారిజన్ అనేది కరెక్ట్ కాదండి. క్వాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్, దట్ ఈస్ వన్. అండ్ ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ హ్యాస్ కమ్ డౌన్. అండ్ వాళ్ళకి ఏంటంటే బికాస్ దే వర్ మోర్ ఇన్ టచ్ విత్ హౌ దేర్ బాడీస్ ఆర్ ఫీలింగ్, వాళ్ళకి సెటైటీ అనేది తెలిసింది, అంటే కడుపు నిండటం అనేది తెలిసింది. వాళ్ళు కింద కూర్చొని తినే పద్ధతి కానీ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అట్లా నేను ఇప్పుడు సడన్గా మనందరం కింద కూర్చొని తినాలి అని చెప్పట్లేదు. మనకి ఏది అవకాశం ఉంటే, ఇప్పుడు మన పరిస్థితుల్ని బట్టి, చుట్టుపక్కల మారేటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకున్నట్టయితే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మంచిగా ఉంచుకోవచ్చు. కేవలం పాత పద్ధతులు ఫాలో అయితేనే అని కాదు, ఆ పద్ధతులు ఆ టైంకి కరెక్ట్ కాబట్టి వాళ్ళకి అలా చేయటం వల్ల బెనిఫిట్ ఉంది. సో ఈ టైంలో మనకి ఉన్న ఛాలెంజెస్లో ఎలాంటి పద్ధతులు మనం అలవాటు చేసుకోవాలనేది చూసుకోవాలి తప్ప రాడికల్గా అప్పుడు వాళ్ళు ఏది చేస్తే అదే చేస్తే కరెక్ట్ అంటే కుదరదు. ఏ సాయిల్ నుంచి అయితే మనకి ఫుడ్ వస్తుందో ఆ సాయిల్ క్వాలిటీనే మారిపోయినప్పుడు వీ కెనాట్ రిలై ఆన్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ కనెక్ట్ ఇట్ టు హౌ థింగ్స్ హ్యావ్ బీన్ 70 years ago, 60 years ago. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో అసలు ఆ ఆర్గ్యుమెంట్ అనేదే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి అంటున్నారు. దే హ్యావ్ ఆల్రెడీ ఓవర్కమ్ సో మెనీ హర్డిల్స్, బట్ దేర్ ఆర్ మెనీ మోర్ పీపుల్ హూ కుడెంట్ ఓవర్కమ్. ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో వచ్చినటువంటి డిసీజ్ ఫైటింగ్ కేపబిలిటీస్ అవన్నీ లేనప్పుడు అలాంటి వాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్గా కూడా రాలేదు కాబట్టి మనం చూసే ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో వీ షుడ్ నాట్ గో బై దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యూ కెన్ టాక్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ సీ అసలు వాళ్ళ సిబ్లింగ్స్ అనేవాళ్ళు how many siblings they had, how many of them actually survived the childhood and entered into adulthood. ఆ అడల్ట్హుడ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఏమీ కన్సిడర్ చేయకుండా అవన్నీ పక్కన పడేసి కేవలం మనకు కనిపించే బ్లైండ్ సైడెడ్ ఎవిడెన్స్ అది ఒకటి పట్టుకొని, అంటే గంతలు కట్టుకున్నట్టు మనకు కనిపించేది మాత్రమే ఆ టన్నెల్ విజన్లో చూసుకుంటూ వెళ్తే మనం అనుకున్నదే కరెక్ట్ అనిపిస్తుంది. సో నిజంగానే ఎవాల్యుయేట్ చేయదలుచుకుంటే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో ఆ రకమైన కంపారిజన్స్ కుదరదండి. మీరు నిజంగానే ఆ రకమైన కంపారిజన్స్ చేసుకోదలుచుకుంటే అదే లైఫ్ స్టైల్ ఎట్లా రెప్లికేట్ చేయగలరో చేసుకుని అప్పుడు కంపేర్ చేసుకోండి. బట్ అదర్వైజ్ వెన్ వీఆర్ నాట్ మైండ్ఫుల్, మనం కూర్చొని స్థిమితంగా, వాళ్ళు ఎప్పుడు నించొని హడావుడిగా భోంచేయటం లేదండి. శుభ్రంగా కూర్చోవడం, 2 పూట్లు తిన్నా కానీ కింద కూర్చోవడము, ఆ తినేది దాని మీద దృష్టి పెట్టి ఫోన్లు పట్టుకొని టీవీలు పెట్టుకొని చూడట్లేదు. సో మైండ్ఫుల్గా ఉండి అలా తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మనం మైండ్ఫుల్గా ఉండి మన బాడీకి మనం అటెన్షన్ పే చేసి దాని మేరకు తీసుకుంటే మీరు నోబడీ హ్యాస్ టు కౌంట్ క్యాలరీస్. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు కౌంటింగ్ క్యాలరీస్ అనేదే ఎంకరేజ్ చేయను. యూ డోంట్ కౌంట్ క్యాలరీస్, యూ ఎన్ష్యూర్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద ఫుడ్స్ దట్ యు నీడ్ ఫ్రమ్ డిఫరెంట్ వెరైటీస్. వెరైటీస్ అంటే చికెన్ బిర్యానీ ఒకటి లేకపోతే ఫ్రైడ్ చికెన్ ఒకటి అట్లా అని కాదు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లైక్ కూరగాయలు ఉండాలి, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఉండాలి, గ్రెయిన్స్ ఉండాలి, ఇట్లా అనమాట. ఫుడ్ గ్రూప్స్లో వెరైటీ అని. ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంది కదా. ఇప్పుడు
పొద్దున్నే 5 o'clock లేచే వాళ్ళు కొంతమంది ఉంటారు, 8 o'clock లేచే వాళ్ళు కొంతమంది ఉంటారు, 10 o'clock లేచే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం టైం అయింది అన్నట్టు తినటం కాకుండా మన బాడీకి ఆకలేసినప్పుడు తినటం అనే ప్రాక్టీస్కి వస్తే మనం టైంకి తినకపోతే ఎసిడిటీ ఫామ్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళకి దీన్ని ఎలాగ అపోజ్ చేస్తారు మీరు? టైంకి తినకపోతే గ్యాస్ వస్తుంది, అసిడిటీ వస్తుంది అంటేనే దట్ ఈస్ యువర్ బాడీ సిగ్నలింగ్ దట్ యూ హ్యావ్ టు ఈట్ అని కదండి. అదే ఆకలి. సో ఇంకా కాంట్రడిక్షన్ ఏముంది అక్కడ? టైంకి తినడము ఆకలికి తినడం అంటే అదే. ఇఫ్ యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ యూ సంథింగ్, యూఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ బై దట్ టైం, అయ్యింది కనుక అసిడిటీ రావట్లేదు, తినే టైం అయినా తినలేదు కాబట్టి అసిడిటీ వస్తుంది ఆర్ బ్లోటింగ్ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ దే ఆర్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ టాపిక్స్ ఆల్ టుగెదర్. బట్ ఏదైతే సిమ్టమ్ వచ్చిందో టైంకి తినకపోతే, సమ్ పీపుల్ గెట్ మైగ్రెయిన్స్ ఆల్సో, ట్రిగర్స్ ఉంటాయి. సో అది కూడా మన బాడీ మనకి ఏదో తెలియచెప్పడానికి ట్రై చేయటము. సో దానికి అటెన్షన్ పే చేయాలి. అంతేగాని మీరు మధ్యాహ్నం మామూలుగా 1 గంటకి తింటారండి, ఫర్ సమ్ రీజన్ యూ ఎయిట్ ఎట్ 3 o'clock అండ్ యూ ఎయిట్ ఎ వెరీ హెవీ మీల్. సాయంత్రం మీకు జనరలీ 7 గంటలకి తినేయటం అలవాటు. ఆ హెవీ మీల్ చేసిన తర్వాత కూడా 7 గంటలకు టైం అయింది కాబట్టి తినాలి, 7 గంటలకు తినకపోతే తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందా? కాదు. ఆ 3 o'clockకి తీసుకున్నది హౌఎవర్ లాంగ్ ఇట్ లాస్ట్, వెన్ యువర్ బాడీ ఫీల్స్ ఇట్ ఈస్ రెడీ ఫర్ నెక్స్ట్ మీల్, అప్పుడు మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ క్లాక్ ఎనీ డే. కానీ క్లాక్ వలన మనకు ఉపయోగాలు ఏంటంటే, వెన్ వీ హ్యావ్ అ సెట్ సైకిల్ మన బాడీ కూడా దానికి అడ్జస్ట్ అవుతుంది. ఒకరోజు 1 గంటకి తిని ఒకరోజు 4 గంటలకి తింటే ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడూ టైం ప్రకారం తినటం అనేది గడియారం గురించి కాదు, మన శరీరానికి ఒక టైము, ఒక క్రమ పద్ధతిలో ఆహారాన్ని తీసుకోవటం అనేది అలవాటు చేయటం, అంతవరకే. అంటే రోజు నేను 6 o'clock లేచి ఈరోజు 10 o'clock లేచాను అనుకోండి, నేను 10 o'clock లేచిన తర్వాత 11 o'clock ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. సో నేను హంగర్ నేను ఫీల్ అవ్వకపోతే ఐ కెన్ స్కిప్ 1 o'clock మీల్. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ అసలు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏం చెప్తానంటే, మీరు ఎలాగో 1 o'clockకి లంచ్ చేసే వాళ్ళు అయితే 11 గంటలకు లేచినప్పుడు మళ్ళీ హెవీగా 11 గంటలకు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ టేక్ అ స్మాల్ ఫ్రూట్ ఆర్ ఎనీ అదర్ పీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, స్మాల్ పోర్షన్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్, సో దట్ మీకు 1 గంటకి నార్మల్గా ఎలా అయితే ఆకలిస్తుందో అలాగే అవుతుంది. ఈ రొటీన్ అనేది మీరు రోజు మొత్తం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మీల్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత మీల్ నుంచి రెడీ అయిపోతారు. అది మీరు ప్రతి మీల్ని ఒక కొత్త ఆపర్చునిటీ టు లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ కింద పరిగణించినప్పుడు మనకి ఎప్పుడూ హెల్దీ లైఫ్ స్టైల్లోకి మూవ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పోయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ద డే కూడా, అంటే మిగిలిన మీల్స్ కూడా నేను ఎలా అయితే అలా చేసేస్తాను అనుకున్నాను, యు ఆర్ వేస్టింగ్ ఫ్యూ మోర్ ఆపర్చునిటీస్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి మిస్ అయింది అనుకోండి, ఇట్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్టినేషన్కి ఎక్కడికో బయలుదేరారు, మీరు దారి తప్పి కొంచెం వెళ్ళారు, ఈ దారిలో పిచ్చి దారిలో వచ్చేసాం కదా, సరే ఏం చేస్తాం, ఇందులోనే వెళ్ళిపోదాం ఈ రోజుకి అనుకుంటామా? లేదు కదా. వీ నో ద రైట్ రూట్, యూ టేక్ ఎ డీటూర్, యూ గెట్ బ్యాక్ టు దట్. దట్ ఈస్ హౌ వీ షుడ్ డూ విత్ హెల్త్ ఆల్సో, విత్ ఈటింగ్ హెల్దీ ఆల్సో. దట్ ఈస్ వై డైట్ ప్లాన్లో బ్రేకులు రావటాలు, సాటర్డేలు, సండేలు, లేకపోతే వీకెండ్ వస్తే ఫ్రైడే, అబ్బా ఈరోజు అలాగా పోయింది కదా, ఈరోజు నైట్ ఇంక ఇలా చేస్తాను, ఇంకేముంది వీకెండ్ వదిలేసి ఇంక నేను మండే నుంచి మొదలెడతాను. దిస్ ఈజ్ నాట్ రైట్, బికాస్ వెన్ యూ నో యు ఆర్ నాట్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్, మళ్ళీ అదే దారిలో వెళ్తానంటారు ఎందుకు? మండే దాకా వెళ్ళి వెనక్కి వస్తాను ఎందుకు? వెన్ యూ నో దిస్ ఈజ్ ద రైట్ పాత్, జస్ట్ స్విచ్ టు ద రైట్ పాత్, దట్ ఈస్ ఫైన్. అలాంటప్పుడు మీరు చిన్న చిన్న డీవియేషన్స్ చేసుకున్నప్పుడు కూడా ఓవరాల్గా 90% ఆఫ్ ద టైమ్ యూ విల్ బి డూయింగ్ ఫైన్. దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద లాంగ్ టర్మ్. అందుకని షార్ట్ టర్మ్ డైట్స్ అవన్నీ అక్కర్లేదండి. జనరల్గా ఏ దారిలో వెళ్ళినప్పుడు మనం ఒక రాంగ్ మనం ఒక అన్హెల్దీ సిచ్యుయేషన్కి చేరామో, ఆ దారిని మార్చుకుంటే కానీ ఆ డెస్టినేషన్ మారదు కదా. నెమ్మదిగా డీవియేట్ అయ్యి వెళ్తాము. హెల్దీ డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనం ఏ దారిలో వెళ్ళాలి, కొంచెం డీటూర్స్ వచ్చినా కానీ మళ్ళీ తిరిగి మన దారిలోకి మనం వచ్చేసి వెళ్ళినట్టయితే ఎవెన్చువల్లీ వీల్ గెట్ ఆన్ ద హెల్దీ ట్రాక్ ఓన్లీ. దానికి పెద్ద 2 నెలల టైం పెట్టుకోవటాలు, లేకపోతే 4 రోజులు మానేస్తాను, 1 వారం రోజులు జ్యూస్ డైట్లు చేస్తాను, ఇవన్నీ అక్కర్లేదండి. అన్నెసరీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. చాలామంది బ్రేక్ఫాస్ట్లో కొంతమంది
ఫ్యాట్ ఫస్ట్ అని ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది ప్రోటీన్ ఫస్ట్ అని ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది లేదు ఇవన్నీ కాదు నేను లైటర్ ఆన్ స్టమక్ ఉండేలాగా ఫ్రూట్స్ తిని మేనేజ్ చేసుకుంటాను అనేవాళ్ళు ఉంటారు. విచ్ ఈస్ ద రైట్ వే? ఎవరికి ఏది ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంటుందో, ప్రతిసారి మీకు ఫ్రూట్ దొరుకుతుంది అనుకోండి, యూ వాంట్ టు స్టార్ట్ యువర్ డే విత్ అ స్మాల్ పీస్ ఆఫ్ ఫ్రూట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలామంది చెప్పినట్టు స్టమక్ పాడైపోతుంది, యాసిడ్ పెరిగిపోతుంది, లేకపోతే ఇంకేదో అయిపోతుంది కాదు. ఇఫ్ యు ఆర్ జనరలీ హెల్దీ, యువర్ బాడీ ఈజ్ రోబస్ట్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్స్. ఒక మంచి అలవాటు అనేది రెగ్యులర్గా కంటిన్యూ చేయగలిగినప్పుడు అటువంటి అలవాట్లు చేసుకోవడంలో తప్పులేదు. కొంతమందికి ఉదయం పూట అంత ఆకలిగా లేదనుకోండి, మితంగా తీసుకోండి, మంచిదే. ఫ్యాట్ ఫస్ట్ అయినా ప్రోటీన్ ఫస్ట్ అయినా ఏదైనా వాటన్నిటి వలన వచ్చేటువంటి మార్పులు చాలా చిన్న చిన్న మార్పులు. ఓకే, దే ఆర్ అబౌట్ 1 to 5%. మిగతా 95% మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు ఈ 5% మీద 100% ఫోకస్ పెట్టినా కానీ మీకు రిజల్ట్ అలా. ఇది నేను చాలా మందిలో విన్నాను, ఫ్యాట్ ఫస్ట్ పొద్దున్నే గీ కాఫీ ఏదో తాగేస్తే రెస్ట్ ఆఫ్ ది డే ఏం తినేసినా ఇది. దేర్ ఇస్ సమ్ రీసెర్చ్ టు షో దట్ ఇట్ హ్యాస్ సర్టన్ అడ్వాంటేజెస్. కానీ ఆ అడ్వాంటేజెస్ అన్నీ కూడా క్యుములేటివ్గా, అంటే అన్నీ కలిపి చూసుకుంటే కూడా ఓవరాల్ హెల్త్కి ఓన్లీ 5% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ ఒక్క 5% మీదే ఫోకస్ చేసి మిగతా 95% గాలికి వదిలేసినప్పుడు మీకు రిజల్ట్ 100% ఎలా వస్తుంది? లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, బిగ్గర్ పిక్చర్ అనేది చూడాలి. రోజు మొత్తం మనం ఎలా ఉంటున్నాము, ఎలాంటి ఆహారపు అలవాట్లు అని. పొద్దున్నే మీరు అన్నట్టు గీ కాఫీనో బుల్లెట్ ప్రూఫ్ కాఫీనో తాగేసి మిగతా రోజులో ఏది పడితే అది తినేస్తే ఏం అవ్వదు. బెనిఫిట్ కొంత ఉంటుంది, బట్ అదేంటంటే ఒక గిన్నెకి 100 చిల్లులు ఉన్నాయనుకోండి, ఒక చిల్లుకి బ్యాండేడ్ వేసారు మీరు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొంచెం పోయే స్పీడ్ తగ్గుతుందా? తగ్గుతుంది. ఒక చిల్లు మూసారు కాబట్టి మిగతా 95 చిల్లుల గురించి ఏం చేస్తారు మీరు? సో టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అంతే. అట్లాగే ఒకళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఇదే కరెక్ట్ అట్లా కాదు. ట్రై టు ఇంక్లూడ్ డిఫరెంట్ కాంపనెంట్స్ ఇన్ యువర్ ఎంటైర్ డేస్ మీల్ యాజ్ అండ్ వెన్ పాసిబుల్. అంటే బ్రేక్ఫాస్ట్లో మీకు కొంత గుడ్ ఫ్యాట్, కొంత గుడ్ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, కొంత ఫైబర్, వెజిటబుల్స్ కానీ మన గింజలు కానీ ఇట్లాంటివి, కొంత ఫ్రూట్, కొంత కార్బోహైడ్రేట్, ఇట్లా ఇంక్లూడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటే అలా చేసుకోండి. లేదు మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీకు ఎక్కడో ట్రెక్కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ ఫ్రూట్ అనేది కనపడలేదు, లేకపోతే ఫ్యాట్ అనేది కనపడలేదు, ప్రోటీన్ అనేది కనపడలేదు, అక్కడ ఏది దొరికితే తినండి. ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్ సంథింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అంతేగాని బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇలాగే కాదు. మీకు అది కుదిరిన రోజులు అది చేయండి, లేనప్పుడు ఇంకేదైనా చేసేందుకు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండండి. ట్రెక్ నుంచినో లేకపోతే టూర్ నుంచి తిరిగి రాగానే సాధారణంగా మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారో ఆ దారికి వచ్చేసేయండి. దిస్ ఈస్ ద ఓన్లీ రూల్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసేసి దానికి పెద్ద డైట్ షీట్ వేసుకొని ఫ్రిడ్జ్ కంటించేసుకొని ప్రతిరోజు టిక్కులు పెట్టేసుకొని అనవసరం అండి, అవసరం లేదు ఇదంతా. డోంట్ కీప్ థింగ్స్ సింపుల్. పొద్దున్నే రాజులాగా తినాలి, మధ్యాహ్నం తగ్గించాలి, రాత్రి ఇంకా తగ్గించాలి అనేది ఒక రూల్ ఉంటుంది కదా, ఎప్పటి నుంచో వింటున్నాం ఇది. బట్ మనం పొద్దున్నే లేచినప్పుడు ఇఫ్ నేను అనుకోండి, నేను ఫ్రూట్ని ప్రిఫర్ చేస్తాను. మధ్యాహ్నం ఎక్కడికైనా షూట్కి వెళ్తున్నా, వర్క్కి వెళ్తున్నా, మనం బాక్స్ పట్టుకెళ్ళిపోతాం. బాక్స్ కొంచెం హెల్దీగానే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకెళ్తాం కాబట్టి దట్ ఈస్ ఓకే. బట్ ఈవినింగ్ టైం ఇంటికి రాగానే ఫ్రెండ్స్ కలుస్తారు, ఫ్యామిలీ ఉంటారు, కొంచెం హెవీ మీల్ తింటాం. బట్ హెవీ మీల్ రాత్రిలో ప్రిఫర్ చేయటం అనేది మిస్టేక్ అంటారు కదా. మీ బాడీ యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందో అప్పుడు మీకు ఫ్యూయల్ కావాలి కదా. మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేయదలుచుకుంటే ఫ్యూయల్ ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది కాబట్టి ఆ టైంలో యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్, గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్. బండి స్లో డౌన్ అవుతున్న కొద్దీ, ఐడిల్లో ఉన్న కొద్దీ మీకు ఎక్కువ బర్నింగ్ ఉండదు కదా. అలాంటప్పుడు మీరు ఎక్కువ ఫ్యూయల్ ఎందుకు వేస్తున్నారు? వెదర్ ఇట్ ఈస్ డే ఆర్ నైట్. సో జనరలీ మోస్ట్ ఆఫ్ అస్ నైట్ టైం షిఫ్ట్ చేసి నైట్ టైం ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉండి అలా ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ, డే టైం వర్క్స్ ఉండే వాళ్ళందరికీ కూడా పగలు మన యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ టైంలో గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అనేది లాజికలీ ఆల్సో దట్ ఈస్ ద ఓన్లీ వే టు డూ ఇట్. సో సాయంత్రం అయ్యే కొద్దీ ఇక్కడే మనం ఒక సెపరేషన్ గురించి ఆలోచించాలి. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, వై ఆర్ యూ కంబైనింగ్ దిస్ సెలబ్రేషన్ ఆర్ సోషల్ మీట్స్ విత్ ఫుడ్? ఫుడ్ అనేది మీకోసం మీరు చేసుకుంటున్నారు, మీ శరీరానికి చేసుకుంటున్నారు, పక్కన వాళ్ళ గురించి కాదు. వేరస్ వెన్ యు ఆర్ మీటింగ్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ సోషల్ ఈవెంట్. దే డోంట్ హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అట్లా నేను కలిసి తినద్దని చెప్పట్లేదు, కానీ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందండి. బట్ ఫుడ్ ఈజ్ సంథింగ్
విచ్ మేక్ పీపుల్ కమ్ టుగెదర్. యు ఆర్ రైట్, ఇట్ హ్యాస్ బికమ్ దాట్. ఇప్పుడనే కాదండి, ఎప్పుడు కూడా ఫుడ్ ఈజ్ సచ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ దట్ కేవలం బతకడానికి తినడం మాత్రమే కాదు, వీ సెలబ్రేట్ విత్ ఫుడ్. దేర్ ఈస్ అ న్యూ బార్న్ ఇన్ ద ఫ్యామిలీ, వీ సెలబ్రేట్ విత్ ఫుడ్, స్వీట్లు పంచి పెడతారు అవి ఇవి. అట్లాగే దేర్ ఈస్ అ లాస్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ ఈస్ అ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, వీ మోర్న్ విత్ ఫుడ్. సో ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ ఈజ్ సో ఇంటర్లాక్డ్ విత్ ఫుడ్. ఫుడ్ని మన ఎమోషన్స్ని సెపరేట్ చేయటం అనేది కష్టం. సో వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్. సరే ఓకే, సాయంత్రం ఫ్రెండ్స్ ఫ్యామిలీ హ్యాంగింగ్ అవుట్ అదే అనుకున్నాము. అయితే ప్రతిరోజు సెలబ్రేషన్ అయినా అండి? మీరు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవద్దు అనట్లేదు. హౌ కెన్ ఎవ్రీ సింగిల్ ఈవినింగ్ యూ హ్యావ్ బీ అ సెలబ్రేషన్? అట్లాగే కొంతమంది వీక్లో అంతా బాగానే ఉంటుందండి, మీరు ఏమన్నారు సాయంత్రం వచ్చేటప్పటికి యూ గెట్ ద ఛాలెంజ్. 2 రీజన్స్ ఉన్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు వీకెండ్. 2 రీజన్స్ ఉంటాయి. పగలంతా మీరు పని మీద ఫోకస్ పెట్టి మీ బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్స్ అన్నిటినీ గంగలో కలిపేసి సాయంత్రం వచ్చేప్పటికి మొత్తం అన్నీ ఒకటేసారి వరదలాగా వచ్చి యూ ఫీల్ లైక్ యూ కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్. పొద్దున్నుంచి మీరు ఆ నీడ్స్ని కొంత మీట్ అవుతూ ఉన్నట్టయితే సాయంత్రానికి ఇమోషనల్ ఓవర్లోడ్ ఉండదు, కొంత కంట్రోల్ అనేది ఉంటుంది. వాట్ ఎవర్ యూ ఈట్ యూ విల్ బీ ఏబుల్ టు ఈట్ ఇన్ స్మాల్ పోర్షన్స్, దట్ ఈస్ ఫైన్. ఇక వీకెండ్ విషయానికి వస్తే ఏమవుతుందంటే, ఈ 5 రోజులు స్ట్రిక్ట్గా ఉండి అంతా చేసేసిన తర్వాత వీకెండ్ రాగానే సడన్గా యూ లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఆ 5 రోజులు పడిన కష్టం అంతా కూడా వీకెండ్లో ఒక్క డిన్నర్ తోటి అయిపోతుంది. సో వీకెండే కదండి సెలబ్రేట్ చేసుకునేది అని చెప్తారు, అకేషనల్ అంటారు. సమ్ ఆఫ్ మై క్లయింట్స్ ఆల్సో, నేను ఎప్పుడైనా మీరు బయట తింటారా అంటే ఎక్కువ తినవండి అకేషనల్గా అంటారు. వాట్ ఈజ్ అకేషన్? యూ హ్యావ్ టు డిఫైన్ అన్ అకేషన్ ఫర్ మీ. వాట్ ఈజ్ ద అకేషన్ అంటే వీకెండ్. సంవత్సరానికి 1 2 సార్లు వస్తే దాన్ని అకేషన్ అంటారు, సంవత్సరానికి 52 సార్లు వచ్చేదాన్ని అకేషన్ ఎలా అంటామండి? సో దట్ ఈస్ వెరీ, అంటే ఐ ఫైండ్ ఇట్ వెరీ డిస్టర్బింగ్ రియలీ. ఇన్నిసార్లు ఏం సెలబ్రేషన్స్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ సెలబ్రేటింగ్ దట్ యూ సర్వైవ్ 5 days ఆఫ్ ద వీక్? ఓకే, ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ సో స్ట్రెస్ఫుల్, బట్ అందరూ కూడా ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకునేందుకు వేరే మార్గాలు కూడా చూడాలి. ఎందుకంటే మీరు ఈ వీకెండ్లో ఎటువంటి ఆహారం అయితే తీసుకుంటున్నారో ఆర్ ఎటువంటి లైఫ్ స్టైల్ని అయితే ఫాలో అవుతున్నారో అది కూడా మీ స్ట్రెస్ని ఇంకొంచెం పెంచే రకంగా ఉంటే దెన్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కదా. అది స్ట్రెస్ని తగ్గించే రకంగా ఉండాలి. సోషలైజింగ్ డెఫినెట్లీ స్ట్రెస్ని తగ్గించేదే, కానీ అప్పుడు తీసుకునేటువంటి జంక్ ఫుడ్ కానివ్వండి, ఇన్యాక్టివిటీ కానివ్వండి, అంటే కూర్చొనే ఉండటం కానివ్వండి, ఇవి మళ్ళీ స్ట్రెస్ వలన వచ్చేటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అన్నిటిని పెంచేవి. సో ఈ అవగాహన ఉండి వీటిని సెపరేట్ చేసుకున్నట్టయితే కనుక వీ కెన్ డెఫినెట్లీ హ్యాండిల్ దిస్. అండ్ గెటింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, పగలు రాత్రి తింటము అనేది ఎవరికి వాళ్ళు కొంత ఆకలిని బట్టి అండ్ అవకాశాన్ని బట్టి. కొంతమందికి ఏంటంటే లంచ్ హెవీగా చేసేందుకు అవకాశం ఉంటుంది, లంచ్ చేస్తారు, నైట్ డిన్నర్ అనేది దే జస్ట్ గో ఈజీ ఆన్ ఇట్. బ్రేక్ఫాస్ట్ కొంతమంది హెవీగా చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే దేర్ డే ఈజ్ వెరీ గుడ్. సో మీకు ఏది వర్కౌట్ అవుతుంది, మీ మైండ్కి కానీ మీ పర్సనాలిటీకి కానీ మీ బాడీకి కానీ ఏది వర్కౌట్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసి చూసుకోవాలి తప్ప పక్కన వాళ్ళని చూసి మనం కూడా చేసుకోవడం అనేది నాట్ అ గుడ్ ఐడియా. అంటే మీరేం ప్రిఫర్ చేస్తారు? 2 meals a day, 3 meals a day, ఆర్ కొంతమంది 1 meal a day? అవకాశాన్ని బట్టి డెఫినెట్గా 1 meal a day అయితే కాదండి. 1 meal a day అనేది ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప ఐ డోంట్ ఈవెన్ రికమెండ్ టు ఎనీబడి. 2 meals is స్టిల్ ఓకే, బికాజ్ 1 meal a day ఎందుకు వద్దు అంటే ఒక రోజుకి యావరేజ్ లెక్కలు తీసుకుంటే ఒక 2000 calories అవసరం అవుతాయి ఒక మనిషికి. వెల్, ఇండియన్ అడల్ట్ మేల్, నాట్ ఇండియన్ విమెన్. ఇండియన్ విమెన్ డోంట్ నీడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నీడ్ 2000 calories. బట్ ఓకే, 2000 అనేది ఒక ఊరికే మాట వరుసగా అనుకుందాం. 2000 calories ఒక మీల్లో తినాలంటే అసలు అది పాసిబుల్ కూడా కాదండి. సో వెన్ యూ డోంట్ ఈట్ యాజ్ మెనీ యూ గ్రాడ్యువలీ స్లోలీ స్టార్ట్ వేస్టింగ్ అవే. బాడీ వెయిట్ తగ్గుతూ ఉంటారు. ఈ తగ్గుతూ ఉండటం అనేది బరువు తగ్గేటప్పుడు ఎప్పుడు సెలెక్టివ్గా ఉత్త ఫ్యాట్ మాత్రం పోదండి, మజిల్ కూడా పోతుంది కొంతవరకు. సో ఈ మసిల్ పోయిన కొద్దీ మనకి వీక్నెస్ అనేది పెరుగుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జస్ట్ పైన ఫ్యాట్ మజిల్ వరకు. ఇవి కాకుండా మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు కేవలం దాంట్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ మాత్రమే కాదు, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.
సో మీరు ఏదైనా తగ్గించినప్పుడు దానికి తగ్గట్టు ఆ ఫుడ్ మిస్ అయినప్పుడు దాంట్లో విటమిన్స్ మినరల్స్ కూడా మిస్ అవుతాయి కదా, అవి కూడా కాంపెన్సేషన్ కాదు. అలాగే ఫైబర్ మిస్ అవుతుంది కదా, అది కూడా కాంపెన్సేట్ కాదు. సో ఈ 1 meal a day లాంటివి ఏమైనా ఉంటే కొంతకాలం వరకు ఓకే, విత్ అ పర్పస్. దీనికి కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. అసలు ఈ గోల్ ఏంటి, ఎన్ని రోజులు చేద్దాం, ఎందుకు చేద్దాం అనేది క్లారిటీ ఉండాలి. మన లైఫ్ స్టైల్కి ఇది ఫిట్ అవుతుందా, చేసుకుందాం, అయిపోతుంది. 2 meals a day is still okay. As long as you are getting the day's worth, అంటే ఆ రోజుకి అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా ఈ 2 మీల్స్లో మీరు చక్కగా డివైడ్ చేసుకుని తిరగలిగినట్టయితే 2 is okay. బట్ అదే దాన్ని మీరు 6 కింద డివైడ్ చేసుకొని 6 సార్లు తింటానన్నా ఓకే. మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది చూసుకోవాలి. అంతే తప్ప అది మంచిదంట ఇది మంచిదంట, ఎవరికో మంచిది మనకి మంచిది కాదు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు లైక్ 1000 times బై నౌ. ఒకరికి కరెక్ట్ అయింది, ఇంకొకరికి కరెక్ట్ అవ్వకపోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందంటే అది చేయాలి. చికెన్ వర్సెస్ సీ ఫుడ్ వర్సెస్ మటన్, దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయండి. చికెన్ డెఫినెట్లీ ఈజీలీ అవైలబుల్. సీ ఫుడ్ మీకు అన్నీ గుడ్ క్వాలిటీనే అనే గ్యారంటీ లేదు. అండ్ సోర్సెస్ని బట్టి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారో అన్న దాన్ని బట్టి కూడా సీ ఫుడ్తో రిస్క్ ఎప్పుడు ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అండి, దాంట్లో అసలు దేర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్ అబౌట్ ఇట్. కానీ దాంట్లో హెవీ మెటల్ కంటామినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. హెవీ మెటల్ కంటామినేషన్ ఎస్పెషలీ మెర్క్యూరీ. ఏ వాటర్లో అయితే ఈ ఫిష్ అవన్నీ ఉంటున్నాయో అక్కడికి ఏవైనా కొంత ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి గ్రౌండ్కి లీచ్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్ ఆ వాటర్లో కలవడం కానీ దీని వలన కొంత మనకి మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోర్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఎక్కడి నుంచి కొంటున్నారు, అసలు ఆ కొనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఆరిజిన్ మనకి తెలియగలిగితే ఇట్స్ వెరీ గుడ్. అయితే ఎస్టాబ్లిష్డ్ సోర్సెస్ నుంచి తీసుకుంటే ఈ అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకని అక్కడ వాళ్ళ రెప్యుటేషన్ ఈజ్ ఆల్సో ఎట్ స్టేక్. 1-2 న్యూస్ ఇంక ఇవాళ రేపు అసలు ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే క్షణాల్లో మొత్తం అంతా పాకిపోతుంది. కాబట్టి అది నిజమైనా కాకపోయినా వెరిఫై చేయకుండానే ముందు అందరు కొనడం మానేస్తున్నారు. సో పీపుల్ ఆర్ బీయింగ్, ద వెండర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ వెన్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో అటువంటి సోర్సెస్ నుంచి తీసుకుంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. బట్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ డెఫినెట్లీ ఫిష్ ఈజ్ గుడ్. ద అదర్ పార్ట్ ఈస్ చికెన్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ అగైన్ సోర్సెస్ని బట్టి. అండ్ థర్డ్ వచ్చి రెడ్ మీట్, మటన్ కానివ్వండి, అదర్ కైండ్స్ ఆఫ్ రెడ్ మీట్ అయినా కానివ్వండి. అది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెడ్ మీట్ ఇన్ఫ్యాక్ట్ హిమోగ్లోబిన్ కంటెంట్, ఐ మీన్ లైక్ దాని నుంచి వచ్చేటువంటి ఐరన్ అది అంతా కూడా మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ పెరిగేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ గుడ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ సాచురేటెడ్ ఫ్యాట్. ఆ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మనం ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ రెగ్యులర్గా తీసుకుంటే కనుక మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా అవకాశం పెరగడం, అవకాశం తగ్గడం, రిస్క్ పెరగడం, రిస్క్ తగ్గడం ఉంటుందండి. డెఫినెట్గా వచ్చేస్తుంది ఇది లేకపోతే అసలు రాదు అనేది ఉండదు. దేర్ ఈజ్ నో 0 and 100. రిస్క్ ఎంత అనేదే ఉంటుంది. సో దాన్ని బట్టి మనము పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రీక్వెన్సీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొన్ని రకాల రెడ్ మీట్స్లో టేప్ వామ్ కంటామినేషన్ పూర్తిగా కుక్ అవ్వనప్పుడు, సగం కుక్ అయినప్పుడు అప్పుడు టేప్ వామ్ కంటామినేషన్ అట్లాంటివి ఉండేటువంటి కొన్ని రకాల పారాసైట్స్ కంటామినేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రిస్క్ గురించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. థరోగా కుక్ చేసినటువంటివి మాత్రమే తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ కూడా కొంత తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రెడ్ మీట్ కూడా అకేషనలీ తీసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇవి ఏవి తీసుకున్నా కానీ ఇంతకు ముందు చెప్పినట్టు ద సేమ్ రూల్ అప్లైస్, వెజిటబుల్స్ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ఇట్. అవి లేకుండా ఉత్త మీట్ అయితే అసలు తీసుకోవద్దు. ఏం వెజిటబుల్స్ లేవు అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఒక కీరా, ఒక క్యారెట్ అట్లీస్ట్ తినటం అనేది గుడ్. ఇవన్నీ ఉండేది కనీసం ఉల్లిపాయ టమాటా లేకుండా అయితే ఉండట్లేదు కదండి, అవి కూడా వెజిటబుల్సే కదా. సో థింక్ ఆఫ్ దాట్. ఏం లేకపోతే కనీసం దాంతో అయినా సాలెడ్ చేసుకొని తీసుకోండి ఆన్ ద సైడ్. వెజిటబుల్స్ మ్యాండేటరీ. ఏమండి చికెన్ మటన్ దొరికే ప్లేస్లో ఉండి అసలు మనకి ఉల్లిపాయలు టమాటాలు దొరకవండి. దే ఆర్ దేర్, యూ హ్యావ్ టు వాంట్ టు డూ ఇట్. అది అంటే అసలు మనం దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి మనం అవకాశం లేదేమో అనుకుంటున్నాం. కానీ ఇఫ్ యూ మేక్ అ రూల్ లైక్ దాట్,
డెఫినెట్గా అవకాశం ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా ఇది రూల్ అనేది పెట్టుకోండి. ఎలా అయితే చాలామంది సండే అయితే నాన్ వెజ్ అని రూల్ పెట్టుకుంటారో, ప్రపంచం తలకిందులు అయిపోయినా సరే ఏదో ఒక రకంగా నాన్ వెజ్ తింటారు కదండి. అలాగే నాన్ వెజ్ ఎనీ టైమ్ నాన్ వెజ్ హ్యాస్ టు బి అకంపెనీడ్ విత్ వెజిటబుల్స్ అనే రూల్ పెట్టుకుంటే వీల్ ఫిగర్ అవుట్ అ వే టు సాల్వ్ ఇట్. అది సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. ఇవన్నీ ఓకే, బట్ ఈ వెయిట్ లాస్ అవ్వటం, ఇంచ్ లాస్ అవ్వటం, వెయిట్ గెయిన్ అవ్వటం, దానికోసం ఇది చేయండి అది చేయండి అనటం బికేమ్ అ బిగ్గెస్ట్ మార్కెట్ కదా. దీంట్లో ఈ న్యూట్రిషన్ పరంగా ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి? అంటే ఇంతకుముందు బ్యారియాట్రిక్ అన్నారు, ఒబిసిటీ ఎక్కువైపోతే కట్ చేస్తారు, బలూన్ లాగా ఏదో చేస్తారట, అదొక ప్రొసీజర్ ఉంది. సో ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అడ్వాన్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి? డిపెండ్స్ ఆన్ వేర్ ద పర్సన్ ఈజ్ అండి. బేరియాట్రిక్ సర్జరీ ఇన్ సమ్ కేసెస్ హ్యాస్ బీన్ లైఫ్ సేవింగ్, రియల్లీ లైఫ్ ఆల్టరింగ్, లైఫ్ సేవింగ్. సో అలా అని ఏ ప్రయత్నం చేయకుండా బేరియాట్రిక్ ఉంది కదా చేయించేసుకుందాంలే అనుకోకూడదు. దానికి కొన్ని దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ దట్ నీడ్ టు బి మెట్. ఎక్సెసివ్లీ ఒబీస్, అట్లాగే దాంతోపాటు కొన్ని కోమార్బిడిటీస్, అంటే ఒబెసిటీతో పాటు డయాబెటీసో, థైరాయిడో, హైపర్ టెన్షనో, ఇలా రకరకాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక దానికి తగ్గట్టు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మీట్ అయితేనే బేరియాట్రిక్ సర్జరీకి ఆప్షన్ ఉంటుంది, అదర్వైజ్ ఉండదు. బట్ లైపో ఇప్పుడు ఇది ఈజీగా దొరికిపోతుంది. సో లైపోసక్షన్ ఈజ్ మోర్ ఆఫ్ అ కాస్మెటిక్ ప్రొసీజర్ దాన్ హెల్త్ రిలేటెడ్ అండి. బేరియాట్రిక్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ హెల్త్ రిలేటెడ్. దానివల్ల హెల్త్ కరెక్షన్ ఉంటుంది. లైపోసక్షన్ మూలానా, క్రయోఫ్రీజింగ్ మూలానా, దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్, రైట్? దీస్ ఆర్ మోర్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. అంటే మన అపియరెన్స్ గురించి చేసుకుంటున్నవి తప్ప వాటి వలన మెటబాలికలీ మన శరీరంలో పెద్ద మార్పులు రావు. ఒకవేళ అపియరెన్స్ కోసమే చేయించుకోవాలనుకుందాం, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ అ నెసెసిటీ ఆల్సో. ఎందుకని వాళ్ళు ఉండే ప్రొఫెషన్స్ అట్లాంటివి అవసరం ఉందనుకోండి. అలా చేయించుకున్నప్పుడు ఆ మార్పును అలాగే ఉంచుకోవాలి అంటే దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి తప్ప ప్రతిసారి ఇదొకటి ఉంది కదా మనం విచ్చలవిడిగా మనకు కావాల్సినట్టు మనం చేసేసి తర్వాత ఇది ఉంది కదా అనేది లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద హెల్త్. సో వెయిట్ లాస్ గురించి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయా అంటే రకరకాల అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఆర్ వేర్ ఎవర్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ వేర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఆబ్వియస్లీ దానికి సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయండి, దానికి ఎక్కడ ఎండ్ ఉండదు. వెయిట్ లాస్ ఈజ్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ విత్ ఫర్ అ లాంగ్ టైమ్. సో రకరకాల ఇవి వస్తాయి, రకరకాల సొల్యూషన్స్. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది ఇండివిజువల్గా ఉంటుందండి. ఒకరికి వర్కౌట్ అయిందే సేమ్ అనేది కాదు. బట్ ఫర్ ఎనీథింగ్ ఫస్ట్ స్టెప్ ఈజ్ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ అంటే ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఖచ్చితంగా హ్యాస్ టు బీ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఎందుకు బరువు తగ్గుదాం అనుకుంటున్నారు? నేను సన్నగా కనిపించడానికో లేకపోతే ఇంకా దేనికో అనుకోండి, ఆ రిజల్ట్ చాలా టెంపరీగా ఉంటుంది. ఓన్లీ మీకు పర్మనెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ ఇఫ్ యు ఆర్ రెడీ టు డూ ఇట్ ఫర్ హెల్త్ రీజన్స్. నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మీరు చేస్తే బరువు తగ్గటం అనేది వన్ ఆఫ్ ద పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ఇట్. బరువు తగ్గటం అనేది ఎప్పుడు మీ గోల్ కాకూడదు. బరువు తగ్గటం అనేది వన్ ఆఫ్ ద అవుట్కమ్స్ అవ్వాలి. మీ గోల్ ఎప్పుడు హెల్త్ బెటర్గా అవ్వటం అనేది యూ బికమింగ్ స్ట్రాంగర్, యూ బికమింగ్ హెల్దియర్ దాన్ యూ ఆర్ టుడే. అది గోల్ చేసుకున్నప్పుడు దెన్ వెయిట్ లాస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ఇట్. వెయిట్ లాసో గెయినో వెయిట్ మేనేజ్మెంట్ అందాం, లెట్స్ నాట్ కాల్ ఇట్ వెయిట్ లాస్. వై డస్ ఎవ్రీబడి హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ వెయిట్ లాస్? బరువు కొంతమంది బరువు తగ్గకపోయినా మీరు ఇవాళ కంటే రేపొద్దున ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, బరువు వల్ల అంత ఇబ్బంది లేకపోతే పర్వాలేదు. కానీ ఇఫ్ బరువు ఈజ్ ద వన్ కాంట్రిబ్యూటింగ్, అంటే బరువు వల్లనే మీ ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆరోగ్యం సరిచేసుకునే ప్రయత్నంలో బరువు ఎలాగా తగ్గుతారు? అసలు ఆ బరువు తగ్గటం అనేటువంటి గోల్ పక్కన పడేస్తే దెన్ యూ విల్ బీ లూజింగ్ వెయిట్ ఇన్ అ హెల్దీ వే, ఇన్ అ బెటర్ వే. ఎప్పుడైతే మీరు బరువు తగ్గడానికి డెడ్ లైన్ పెట్టుకున్నారో, 3 నెలల్లో 5 కేజీలు తగ్గిపోవాలను, 3 నెలల్లో 10 కేజీలు తగ్గిపోవాలను, ఇట్లాంటివి ఏమైనా ఉంటే దెన్ యూ నో యు ఆర్ సెట్టింగ్ యువర్ సెల్ఫ్ అప్ ఫెయిల్యూర్. ఎందుకని ఆ గోల్ రీచ్ అవ్వగానే అమ్మయ్య ఈ గోల్ రీచ్ అయిపోయింది, ఇప్పటిదాకా పడిన కష్టం అంతా వదిలిపోయింది, అండ్ దెన్ యూ గో బ్యాక్ టు వాట్ యూ వర్ డూయింగ్ బిఫోర్. సో మైండ్ సెట్లో మార్పు వచ్చినప్పుడు దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్విన్స్ యువర్ సెల్ఫ్ అబౌట్ వై యూ వాంట్ టు డూ ఇట్. ఎందుకు చేద్దాం అనుకుంటున్నాము అనే దాని మీద మనకు క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ఫుల్ అవుతారు. సో దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఇన్ విచ్ వెయిట్ లాస్ షుడ్ టేక్. ఓకే,
విమెన్ హెల్త్ కన్సర్న్లోకి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలో అమ్మ ఉందనుకోండి, ఒక 4 ఎగ్స్ ఉన్నాయి, సరే పిల్లలకి పెట్టేద్దాం, హస్బెండ్కి పెట్టేద్దాం అనుకుంటుంది. ఈవిడ హెల్త్ని ఈవిడ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి విమెన్కి మీరేం చెప్తారు? మీరు ఒక వారం రోజులు వంటింట్లోకి వెళ్ళకుండా సెలవు పెట్టి పక్కన కూర్చొని చూడండి ఇల్లు ఏమవుతుందో, రైట్? ఇఫ్ యూ థింక్ యు ఆర్ సో లైక్ నాట్ ఇంపార్టెంట్ దట్ యూ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ యువర్ హెల్త్, మీ హెల్త్ ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు అనుకున్నప్పుడు ఒక వారం రోజులు మీరు మిగతా ఏ పనులు చేయకుండా ఆరోగ్యం ఎలా ఉన్నా సరే పక్కన కూర్చొని చూడండి. ఇఫ్ యూ థింక్ దట్ ఈజ్ ఓకే, పర్వాలేదు అంతా నడుస్తుందంటే మీరు ఇంతకుముందు ఏం చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి. లేదు నేను ఆరోగ్యంగా లేకపోతేనో నేను లేచి పని చేయకపోతే మిగతా వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు యూ విల్ ఆల్సో రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. ఎప్పుడు కూడా మనకి అది మన హెల్త్ అనేది విమెన్ జనరల్లీ టెన్ టు పుట్ ఇట్ సెకండరీ, మిగతా వాళ్ళన్నీ అయిపోయిన తర్వాత నా సంగతి చూసుకుందాంలే అని. కానీ మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు సరిగా చూసుకున్నప్పుడు మాత్రమే మిగతా వాళ్ళ గురించి కూడా మీరు జాగ్రత్త పడగలుగుతారు. సో ఎనీథింగ్ ఈజ్ దేర్, యూ ప్లీజ్ డివైడ్ ఇట్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ తీసుకునే జాగ్రత్తలు మనం ఫస్ట్ తీసుకోవాలి. మనం తీసుకుంటే ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఇంకొకరికి ఏమైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విమెన్ హెల్త్ ఫస్ట్. డెఫినెట్లీ ఎవ్రీబడి టు ఈచ్ దేర్ ఓన్, ఎవ్రీబడీస్ హెల్త్. అండ్ అన్ని పనులు మనమే చేయకూడదండి, చేయాలి అనే రూల్ కూడా పెట్టుకోకూడదు. వెన్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ, ఎవ్రీబడి హ్యాస్ టు పికప్ సంథింగ్ అండ్ డూ ఫర్ దెమ్సెల్స్. ఒక్కళ్ళు పని చేయటం ఆపేస్తే ఆ ఇంటి ప్రపంచం ఆగిపోకూడదు. పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చిన్న పని షేర్ చేసుకున్నట్టయితే ఆ బర్డెన్ అంతా ఒక్క మనిషి మీద పడదు కదండి. సో ఆ ఆలోచన కూడా అందరూ చెయ్యాలి, అది విమెన్ చేయాలి, మెన్ చేయాలి. మీ అంతటి మీరు ఒక నిమిషం ఆలోచించి, ఓకే నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, కేవలం ఫైనాన్షియల్గా మానిటరీగా కాంట్రిబ్యూట్ చేస్తున్నానా, ఇంకే రకంగా నేను అన్ఈవెన్ బర్డెన్ అనేది లేకుండా చేస్తున్నాను అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇంకొకరిని పాయింట్ చేసి చెప్పడానికి కాదు ఇది. ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్ షుడ్ థింక్ వెదర్ వీఆర్ క్యారీయింగ్ ద ఫేర్ షేర్ ఆఫ్ బర్డెన్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఆర్ నాట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్.